ఇలా చాలా పండుగలు చూసినాం మనం. ఏ పండుగల కన్నా కూడా అన్నింటి పండుగలు కలిపితే ఎట్లా ఉందో ఇలా అంబేద్కర్ విగ్రహావిష్కరణ పండుగ కూడా మందపల్లిలో అంత గొప్పగా జరుగుతున్నది. కాబట్టి ఆ మహనీయుని ఒకసారి మనం తలుసుకుందాం. అందరూ వాడాలి, ఇక మనం వాడుకుందాం. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు గొలువంగో. అందుకో అంబరాన ఉన్నట్టి చుక్కలు బరువంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు గొలువంగో. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి చుక్కలు బరువంగో. ముందుగా నిన్ను దలసి పాటలు పాడేము, చీకటి మా గుండెల్లో సూర్యుడు వడువంగో. ముందుగా నిన్ను కలిసి పాటలు పాడేమో, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు వడువంగో. ముందుగా నిన్ను దలసి పాటలు పాడేము, చీకటి మా బతుకుల్లో సూర్యుడు వడువంగో. ముందుగా నిన్ను కలిసి పాటలు పాడేమో, చీకటి మా బ్రతుకుల్లో సూర్యుడు వడు. నీ తల్లి రామబాయి, నీ తల్లి నీ తండ్రి రాంజోయ్, నీ తల్లి భీమబాయి, నీ తల్లి. అరే ఏప్రిల్ 14 పుట్టిన రోజంట, మా బీద సాద గుండెలకు పండుగ రోజంటో. అందుకో దండాలు బాబా అంబేద్కర, అంబరాన ఉన్నట్టి సుక్కలు గొలువంగో. ఇలా మా బీద సాదల గుండెల్లో ఈ పండుగ రోజులాగా మరి ఎందుకు తలుసుకుంటున్నాం మనం అంబేద్కర్ అనేది ఇలా మనం ఒక్కసారి యాద్ చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. బతుకమ్మ పండుగ చూసినాం, ఈ తెలంగాణలోనే ఆడుకుంటాం మనం. అలాగే బోనాల పండుగ చూసినాం, ఎక్కడెక్కడో జరుపుకుంటా ఉంటాం. అలాగే సమ్మక్క సారక్క జాతర చూసినాం. కానీ ఏ దేవతలకు జరగనటువంటి గొప్ప పండుగ ఇలా ప్రపంచం అంతా కూడా పండుగలాగా ఏప్రిల్ 14 నిర్వహిస్తున్నటువంటి ఏకైక పండుగ మన అంబేద్కర్ పుట్టినరోజు పండుగ జరుపుకోవడానికి. దాన్ని ఇలా మనం అందరం కూడా ఒక్కసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అసలు ఎందుకు అంబేద్కర్ని ఇక్కడ మందపల్లిలో పెట్టుకుని కూడా యాద్ చేయాలి. మా పొల్లగాలు తెచ్చిరు, నీ సపాటు కొట్టమంటే కొట్టినాము, దండలేసినాము, కృష్ణ నచ్చిండు, పరదీసిపోయిండని కాదు. ఇది తెలుసుకోవాల్సినటువంటి అవసరం కూడా చాలా ఉన్నది. బాబాసాహెబ్ అంబేద్కర్ తన కోసం తను బతికితే తన ఊర్లోనే గొప్పవాడేవాడు. కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ మన కోసం బతికిండు కాబట్టి ఇలా మహనీయుడు అయిండు, మన అందరికీ దేవుడైన అన్నటువంటి విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దయచేసి బాబాసాహెబ్ అంబేద్కర్, బాబు జగ్జీవన్ రావులు ఊరికే ఇక్కడికి వచ్చి రాలేదు. ఇలా మనం చాలా గొప్ప ఉన్నా. నేను చాలా మందిని చూస్తా ఉన్నా, ఎంత చదువుకున్నారా అంటే ఏం చదువుతాడు సార్, నౌకరేకపోయా, మా వాడు 12 చదివిండు, వాడు 15 చదివిండు, వాడు 3 పోయిండు, ఒక 4 పోయిండు, మనం అంతా గిక్కనే ఆగిపోతా ఉన్నాం. మరి బాబాసాహెబ్ అంబేద్కర్ చదువు లేని రోజున, బడిలోకి రానియ రోజున, బాయిలలో నీళ్లు దాయని రోజున ఇలా ఇంత గొప్ప చదువులు చదివి మొత్తం ప్రపంచ దేశాల్లోనే ఇంత గొప్ప చదువులు చదివినటువంటి మేధావి ప్రపంచంలో ఎక్కడ లేడు. కాబట్టి ఇలా ప్రపంచం అంతా కూడా ఆయన ఆశయాలను, ఆయన ఆలోచనను ఆయన తలుసుకునే విధంగా ఇలా పండుగ జరుపుకున్నాడు. ఎక్కడ లండన్ అమ్మా, లండన్లో కూడా ఇలా అంబేద్కర్ గారికి దండేసిరే. మీరు చూడు, యూట్యూబ్లో కొట్టిరు, కెనడాలో కొట్టిరు, అమెరికాలో కొట్టిరు. ప్రపంచంలో ఉన్నటువంటి 7 సముద్రాల అవతల కూడా ఇలా అంబేద్కర్ జయంతి ఉత్సవాలు చేయడానికి కోసము అంత గొప్ప ఎదిగినటువంటి మనిషి ఎన్ని తిప్పల పడ్డాడు, ఎట్లా ఎదిగిండు అనేటువంటి ఆలోచన కూడా మనకు కూడా ఉండాలి. అయినంత గొప్పలం కాగలేకపోయినా కూడా ఆయన ఆలోచనలు మనం పంచుకోవాలి కదా. ఎప్పుడు పుట్టిండు అంబేద్కర్, ఎక్కడి నుంచి ఎక్కడ దాకా వచ్చిండు అంబేద్కర్, ఆయన కన్నా మనం ఎట్లా ఉన్నదన్న విషయాన్ని కూడా మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇవాళ నేను టీచర్ని అయినా, నేను గవర్నమెంట్ టీచర్, ఉత్తుతోని కాదు, పాటలు పెట్టాను కాదు, అట్లా అనుకోకూడదు. మళ్ళీ కుల్లం చెప్తున్నా, ఎంఏ, ఎంఫిల్, పిహెచ్డి, డాక్టరేట్ నాది. బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని డాక్టరేట్ చదివిస్తే నాకు ఇన్ని చదువుకునే అవకాశం ఉండి నేను ఒక్కటన్నా డాక్టరేట్ కావద్దా అని చెప్పేసి గోల్డ్ మెడల్ తీసుకొచ్చుకున్న పిహెచ్డి అని. సపోర్ట్ కొట్టాడు, తప్పు లేదు, కొట్టుకోవాలి. మనం కొట్టుకున్నారు చూసినావా, నాకు కొట్టుమంటే కొడుతున్నా మీరు. చదువుతుందా పోతే మాకేందా అన్నట్టుకున్నారు మీరు అందరు కూడా. నేను ఎందుకు చేస్తున్నాను అంటే, చదువుకునే అవకాశం ఉండి, మనకు చదువుకునే అవకాశం ఉండి కూడా దాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నాం అన్నటువంటి ఆలోచనకు నా సపోర్ట్ కొట్టమన్నా, గింత చదివినా అని చెప్పిన తప్ప నేను ఇంకోటి ఉద్దేశం కాదు. చదువునోడు ఎమ్మెల్యే అయితలేడా, చదువునోడు ఇదైతలేడా, ఇక నువ్వేంది అనుకుంటారు. కానీ చదువుకున్నటువంటి జ్ఞానం ఇస్తూ ఉంటుంది. నాకు వేరే ఉద్దేశాలు కాదమ్మా. మీరు చాలా మంది చూస్తూ ఉన్నారు, చేతిలో అంబేద్కర్ విగ్రహం అన్నా చూడండి, చేతిలో బుక్కు, చెయ్యి ఇట్లా చూపిస్తూ ఉంటుంది. మీరు చెప్పండి ఎందుకు చూపిస్తున్నారు అమ్మ, మీరు చెప్పు ఇట్లా ఎందుకు ఈ వేలుని ఇట్లనే బొటన పెట్టి ఇట్లా ఎందుకు పెట్టి, బుక్ ఎందుకున్నది మీరు గుర్తు పెట్టుకోండి. అలా 2 అర్థాలు ఉన్నాయి. ఎవడన్నా ఈ రోజు కూడా
కులాలు మతాలు వర్గాలని నా జాతిని ఎవడన్నా ఎగతాళి చేస్తే హెచ్చరికలాగా ఒకటి కనబడతా ఉంటది ఒక వేలుతోని, ఇంకొకటికి అదిగదిగో ఒక బతుకు మార్గం, సూర్యుడు ఉదయించే సూర్యుని దిక్కు మీ మార్గం ఉన్నది అని చెప్పేసి ఒక వెలుగురేఖ వైపు అంబేద్కర్ చూపుడు వేలు పెట్టినారు. ఈ చూపుడు వేలు అనేది ఉదయించే సూర్యుడు చూపుతా ఉన్నది. మీ వెలుగురేఖ అక్కడ ఉన్నది. ఈ చీకట్లను పారదోలాలంటే ఈ వెలుగుకై మీరు ప్రయాణించాలన్నటువంటి ఆలోచనతో ఇట్లా పెట్టున్నారు. మరి ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అంబేద్కర్ కంటే చేతిలో బుక్కు పట్టుకొని ఉన్నాడు. ఇది విజ్ఞానం, ఇది జ్ఞానం, ఇది చదువుకుంటే ఈ చదువులో నుంచి వచ్చినటువంటి మార్గాన్ని మనకు నిర్దేశించినటువంటి మహనీయుడు బాబాసాహెబ్ అంబేద్కర్. దయచేసి మనం ఇది అర్థం చేసుకోవాలి. జీవితంలో రెండే రెండు మిత్రులారా, మీరు గుర్తుపెట్టుకోండి, రెండే రెండు ఉండాలి. మనకు పవర్ అని ఉండాలి, పైసలు అని ఉండాలి. ఇవి రెండు ఉంటే అన్ని సాధ్యమే. మీరు రాసి పెట్టుకోరు. ఇక పెద్ద నాకు పైసలు ఉన్నాయి అనుకో, బెంచ్ కార్లో దిగితే నన్ను ఎవడని అడుగుతాడా? ఉరికెత్తాడు, డోర్ తీస్తాడు. నేను 100% చెప్తున్నాను. నేను మళ్ళీ పవర్ ఉన్నది అనుకో, అందరూ ఉరికాదు. ఇవి రెండు లేదనుకో, నేను ఎవడు తెస్తాడు? కాబట్టి ఇవి రెండు రావాలని అంటే దయచేసి మనం క్రియేట్ చేసుకోవాలి. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిండు, చదువుకుంటే నువ్వు ఆర్థికంగా ఎదుగుతావు అని వచ్చినాడు. మరి ఏం చదువుకొని బాబాసాహెబ్ అంబేద్కర్ ఇంత దూరం వచ్చిండు అనేది మనం ఆలోచన చేసుకోవాలి. చాలా మంది మా అవ్వలు ఉన్నారు, చాలా మందికి తెలియకపోవచ్చు. అంబేద్కర్ చిన్నప్పుడు పుట్టినప్పుడు ఎవడు బడికి రానియలేదు అబ్బా, మీరు గుర్తుపెట్టుకోరు. ఇప్పుడైతే బాబు, ఇప్పుడు మనకైతే రెసిడెన్షియల్ పాఠశాలలు ఉన్నాయి, రండి బాబు రండి అంటారు. ఏ స్కూల్ అన్నా చదువుకోవచ్చు, ఎక్కడన్నా పోవచ్చు, ఏదైనా పోవచ్చు. కానీ ఆ రోజుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోవడానికి పోతా ఉంటే ఏ పాఠశాలలో కూడా రానియలేదు. ఎందుకు రానియలేదు? నువ్వు తక్కువ కులంలో పుట్టినావు కాబట్టి ఈ బడి ముట్టుకోవడానికి నువ్వు వీల్లేదు, ఈ బడిలో అడుగు పెట్టడానికే వీల్లేదు కావద్దని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ రానియలేదు. కానీ వాళ్ళ నాన్న నా కొడుకుని ఎట్లనే చదివించాలన్నటువంటి ఆలోచన చేసి అక్కడ ఆ స్కూల్ పోతే వాళ్ళు ఎలగొట్టిరు, ఈ స్కూల్ పోతే వీళ్ళు ఎలగొట్టిరు, ఏడికి పోయినా దూరం 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 అని వెళ్ళగొట్టినప్పుడు ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ అనే ఒక పేరు పెట్టుకుంటా ఉంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్, అంబేవాడ్కర్ అనేటువంటి ఒక టీచర్ పేరు ఆయన చివరి స్థాయిలో ఉన్నదంటే ఆయన విజ్ఞానం నేర్పిండు, చదువు నేర్పిండు కాబట్టి తన పేరు చివర తన తల్లిదండ్రుల పేరు పెట్టుకున్నట్టుగా ఇలా ఆయన పేరు పెట్టుకున్నాడు. అగొక్క సారు చదివించడానికి కోసం అనుమతించింది కానీ ఒక కండిషన్ పెట్టారు. ఆ సార్ మీద కూడా అందరు మొట్టారు, నువ్వు తక్కువ కుల పొలం తీసుకొచ్చి మా ఎక్కువ కుల పొలతో కూర్చుని పెడతావా, గా పిల్లగాడు కూర్చున్న దగ్గర మేము చదువుకుంటామా, మనం చదువుకోమని వాళ్ళు ఓనిపోతే అప్పుడు ఆ సార్ ఏం చేసిందంటే, బిడ్డ నిన్ను చదువు చెప్పడానికి నేను ఒప్పుకుంటా కానీ నువ్వు బడిలోకి రావడానికి వీల్లేదు, నువ్వు బడి బయట నిలబడు, నువ్వు బడి బయట ఉండు, నేను లోపల చదువు చెప్తా, నువ్వు బడి బయట నుంచి నేర్చుకో, ఇక మీకు మాకు ముట్టుకుని లేదు, తగులు లేదు, చూసుకుని లేదు అని చెప్పినప్పుడు వాకిట్లో బడి బయట నిలబడుకొని ఆ సార్ ఆ పిల్లలకు చదువు చెప్తా ఉంటే ఆయన కిటికీలకై చూసుకుంటా చదువుకుంటా కొన్ని రోజులు అయిన తర్వాత మీకు ఒక్కటే విషయం చెప్పి నేను ముగిస్తా. ఇలా చదువుకుంటా ఉన్నటువంటి పరిస్థితులలో లోపల ఉండి చదువుకున్న వాళ్ళందరికీ లెక్కలు చెప్తా ఉన్నాడు సార్. అరే ఈ లెక్కలు తీరాని బోర్డు మీద రాసిండు. ఈ ఎక్కువ కుల పనులు అందరూ లోపల కూర్చున్నారు కదా, నువ్వు చెప్తావురా అంటే ఎవరికి చదువు రాలే. కానీ కిటికవతల కూర్చున్న అంబేద్కర్ మాత్రం చెయ్యెత్తి, సార్ ఆ లెక్కలు నేను తీస్తా సార్ అని చెప్పేసి సార్ దగ్గరికి పోయినప్పుడు చాక్ పీసి ఇచ్చిండు రాయమని. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళందరూ అడ్డం తలిగిరు. ఆ బోర్డు ముట్టుకోవడానికి, ఈ చాక్ పీస్ ముట్టుకోవడానికి వీల్లేదు అంబేద్కర్ అని చెప్పేసి ఆ ఎక్కువ పిల్లలందరూ కూడా లొల్లి చేసినారు. లొల్లి ఎందుకు చేసినారు అంటే ఆ బోర్డు అవతల వాళ్ళు తినే సద్దులు పెట్టుకొని ఉన్నారట. ఈయన బోర్డు ముట్టుకుంటే మా సద్దులకు మైలమైతుంది, ఈయన తక్కువ కులవుడు కాబట్టి ఈయన ముట్టుకోవడానికి వీల్లేదని చెప్పేసి అప్పుడు అంబేద్కర్ కు అడ్డం తిరిగినటువంటి రోజును మనం ఇలా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. అంటే చదువుకోవాలనే పట్టుదల ఉంటే నాకు కిటికీ అవతలున్నానా, కిటికీ యువతలున్నానని కాకుండా నాకు లక్ష్యమే ముఖ్యం, చదివే ముఖ్యం అనుకున్నాడు. కాబట్టి ఆ పిల్లలకు రానటువంటి చదువును, విజ్ఞానాన్ని ఇలా అంబేద్కర్ చదువుకున్నటువంటి విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎన్ని తిప్పలు వచ్చినా, తిండికి లేకపోయినా, ఎండకెండినా, వానకు తడిసినా ఇలా చదువుకున్నాడు కాబట్టి మహావేదిలాగా వేది ఇలా మనకు రాజ్యాంగం రాసి మనకు ఇక్కడ పెట్టినాడు. ఇలా రాజ్యాంగం రాసినాడు కానీ ఆ రాజ్యాంగం ఎవరి పాలైపోయింది? ఉన్నోనికే సుట్టమైపోయింది. కాబట్టి సమస్త సకల కులాలకు రాజ్యాంగం రావాలి అన్నటువంటి ఆలోచన చేసి ఆ ఆలోచనకు అనుకూలంగా మన మందకృష్ణ మాదిగన్న కూడా ఈ జాతికి దక్కాల్సిన ఫలాలు దక్కలేవని చెప్పేసి కొట్లాడి ఇలా అది కూడా మనం సాధించుకున్నటువంటి సందర్భం మనం గుర్తు చేసుకోవాలి. ఇలా బక్క వెంకటన్న చెప్పినాడు, ఇలా నిజంగా అంబేద్కరే లేకపోతే నాలాంటి ఒక మాదిగల పోరాడు ఎమ్మెల్యే అవుతాడా? అసెంబ్లీలో మాట్లాడతాడా? పెద్దగా మాట్లాడ
ఇలా అవుతారా చెప్పండి, మీరు దయచేసి గుర్తుపెట్టుకోండి అమ్మా. ఇలా ఈమె సర్పంచ్ అవుతుందా అమ్మ? నాకు ఏం క్యాస్టో తెలియదు తల్లి మీరు. పటేల్ అవ్వ నేను అరే కులం మాట్లాడుకున్నా. హలో అయితే నేను ఎందుకు చెప్తున్నానంటే, దయచేసి నాయనైనా అర్చన కదా, ఈ తల్లి అయినా ఇలా మా దేశపతి కూడా ఎవరికైనా కూడా ఈ అవకాశం వచ్చిందని అంటే బాబాసాహెబ్ అంబేద్కర్ అందరి కోసం రాజ్యాంగాన్ని రాసిండు కాబట్టి, అందరికీ హక్కులు కల్పించింది కాబట్టి ఇవి వచ్చినాయి తప్ప మరి అర్చనతో పాటుగా ఊళ్ళో ఒక్కరన్నా ఇడికొచ్చిర్రా? నాకు చెప్పుడు ఇక వచ్చిన అరవా సారీ నువ్వు రవి నువ్వు వచ్చిన నీ ముచ్చట అంటలేండి. ఎవరన్నా వచ్చిరా మీరు చెప్పుడు బాగా రారు, తెలియదు, వాళ్ళ అజ్ఞానులు అని చెప్తా ఉన్నా. వాళ్ళకు రారు అంబేద్కర్ యొక్క విజ్ఞానం, అంబేద్కర్ యొక్క ఆశయాల ఆలోచన వాళ్ళకి తెలియదు. మూర్ఖులు, చదువు లేని వాళ్ళు, చదువు ఉండి చదువుకోలేని వాళ్ళు కాబట్టి అంబేద్కర్ వాడిని కొందరి వాడిగా చూస్తున్నటువంటి కుసంస్కారం ఈ దేశానికి స్వతంత్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఇంకా మనకి ఇక్కడనే ఉన్నామన్నా. ఇక్కడ నుంచి మళ్ళీ మొదలు కావాలి మన పోరాటం. ఏం చెప్పాడు బాబాసాహెబ్ అంబేద్కర్? బోధించు, సమీకరించు, పోరాడమని చెప్పినాడు. దేనికోసం పోరాడమని చెప్పినాడు? దేనికోసం? అసమానతలు తొలగించడానికి కోసం నీవు పోరాటం చేయమని చెప్పినాడు. తన ప్రాణానంగా పనంగా పెట్టిండు, తన జీవితాన్ని త్యాగం చేసిండు కాబట్టి ఇలా మన ముందు ఆయన ఆలోచన విధానం మనకు ఉన్నది. దయచేసి చైతన్యం రావాలి గ్రామాలలో. పోరాటం అనగానే ఉరుకుడు నరుకుడు కొరుకుడు కాదు, దయచేసి చెప్పాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ కాడు, ఆ బాబు జగ్జీవనరావు సాబు ఉన్నాడు, ఇంకొకసారి పక్కకున్నాడు పెద్ద ఆయన ఈ మాలమాదిగోళ్ళకే ఉప ప్రధాని అయిపోయింది. ఆ దేశానికి అందరికి కాలేదా? నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా కూడా ఇంకా దక్కనే మనం చూస్తూ ఉన్నాం. దయచేసి మరి ఇవన్నీ పోవాలంటే నేను తమ్ముళ్ళకి చెప్తా ఉన్నా, దయచేసి తమ్ముళ్ళు చదువు మీద మనం మన పిల్లలు చైతన్యపరచాలి. ఇంకా మనం అనుకున్నంత చదువు లేదు, ఆ అజ్ఞానం అంతా పోవాలని అంటే మన విజ్ఞానవంతులకు కావాలి. కాబట్టి వాళ్ళకి స్ఫూర్తి కలిగించడానికి కోసం మీరు ఎంతో కష్టపడితే అక్కడ ఉన్నది. పర్వాలేదు, రానోళ్ళు మనోళ్ళే, వచ్చినోళ్ళు మనోళ్ళే. వాళ్ళందరూ కూడా మన దేవుడు బాబాసాహెబ్ అంబేద్కర్ వాస్తవంగా అన్న రావాల్సింది ఉండే. హరీష్ అన్న నన్ను విలువలేదు ఎవరు, మీకు అది కూడా చెప్తాను. నేనే వచ్చిన అంటే ఎందుకు వచ్చినా కూడా చెప్తా. అసలు అంబేద్కర్ విగ్రహాలకు ఎవడన్నా విలువాల్సింది ఉందా? అక్కడ తెలుసుకొని ఉరికి రావాలి. నాకు ఇంత గొప్ప జీవితాన్ని ఇచ్చింది ఆయననే కదా. నేను 2 సార్లు ఎమ్మెల్యేనైనా, నేను ఒక సాంస్కృతిక సార్ చైర్మన్ అయినా. దయచేసి గాయనకు నన్ను విలువాలనా? మన దేవుడు కాదా? మన మహనీయుడు కాదా? కాబట్టి ఎవరికి వాళ్ళు పిలువాలను అట్లా లేదు. వాస్తవంగా పిలిచిండు, హరీష్ అన్ననే రమ్మన్నాడు. మందపల్లెలు చాలా ప్రేమగల్లలు, రసమై వాస్తవంగా చాలా ప్రేమగల్లలు. కాబట్టి నేను ఎన్నిసార్లు రాలే ఊరికి, కానీ చాలా ప్రేమగల్లలు కాబట్టి తప్పకుండా ఒకసారి మేము మనసు నిండా చూసే అవకాశం అన్న మాకు దక్కదన్న ఉద్దేశంతో మాకు ఈ అవకాశం కల్పించినటువంటి నా దళిత ఆత్మ కుల బంధువులందరూ కూడా నేను నమస్కరిస్తా ఉన్నా. నేను దిక్కు మొక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కువో మా బాబా అంబేద్కర్, నువ్వు తూర్పు దిక్కువో. దిక్కు మొక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కువో మా బాబా అంబేద్కర్, తూర్పు దిక్కువో. అంటరాని తనం పైన పెనుమంటావో, మా అనగారిన బతుకులల్ల వెలుగు రేగవో, అనగారిన బతుకులల్ల వెలుగు రేగవో. దిక్కు మొక్కు లేని వాళ్ళ పెద్ద దిక్కువో మా బాబా అంబేద్కర్, నువ్వు తూర్పు దిక్కువో. ఆ తూర్పు వెలుగులో అంబేద్కర్ ఆలోచనలో ఆయన చూసిన మార్గంలో మనం అందరం పయనిద్దామని తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్, జై భీమ్, జై భీమ్. థ్యాంక్ యూ.